నమస్కారం, పి న్యూస్ కి స్వాగతం. ఈ రోజు పరిగి మండలంలోని మిట్టకోడూరు గ్రామంలో 10 లక్షల వ్యయంతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు మరియు అదే విధంగా 16 కోట్ల రూపాయలతో అమృత్ 2.0 పథకంలో భాగంగా పరిగి మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్, త్రాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో డిసిసి అధ్యక్షుడు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు 5వ వార్డు తిరుమల వెంచర్లో 13.10 కోట్ల వ్యయంతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 13వ వార్డు వెంకటేశ్వర కాలనీలో 1.30 కోట్ల వ్యయంతో ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మరియు 10వ వార్డు శ్రీనివాస కాలనీలో 1.10 కోట్ల వ్యయంతో ట్యాంక్ నిర్మాణానికి స్థానిక నాయకులు శంకుస్థాపన చేసిన డిసిసి అధ్యక్షులు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారు. ₹25 కోట్ల రూపాయలతో పరిగి పట్టణంలో ఉన్నటువంటి అన్ని రోడ్లకు కూడా బీటీ రోడ్లు వేయడం, అదేవిధంగా పురపాలక సంఘ భవనం కూడా 5 కోట్ల రూపాయలతో అధునాతన వసతులతో నిర్మించడం జరుగుతుంది. ఈ యొక్క ఫండ్స్ రిలీజ్ చేసినందుకు ఈ శాఖ కూడా ముఖ్యమంత్రి గారు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. తప్పకుండా సిద్ధాంతి పారిశ్రామిక మంత్రి గారు కోరిక మేరకు తప్పకుండా మనం 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడి 1 సంవత్సరం సంబరాలు ఏదైతే చేసుకుంటున్నామో సంబరాల భాగంగా మన పురపాలక సంఘ భవనం మరియు బీటీ రోడ్లకు కూడా మనం ఫౌండేషన్ స్టోన్ వేస్తే బాగుంటుందని చెప్తున్నాం. తప్పకుండా దాని గురించి కృషి చేద్దాం. మిట్టకోడూరు గ్రామం పరిగి మండలం లోపల డిసిఎంఎస్ ఆధ్వర్యం లోపల వరి కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడమే కాకుండా గతంలో ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలో భాగంగా 500 రూపాయలు సన్నవడ్లకు ప్రోత్సాహంగా ఇస్తామని చెప్పి క్వింటల్కు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చుకోవడం మూలంగా మాకంతా చాలా సంతోషంగా ఉంది. ప్రతి రైతు కూడా ఒక 3-4 ఎకరాలున్న రైతు కూడా ఈరోజు 500 రూపాయలు ఒక క్వింటల్కు పెరగడం మూలంగా ఒక 20-30 వేల రూపాయల వరకు వాళ్ళకు అధికంగా వాళ్ళకు పెట్టుబడి ఏదైతే వ్యవసాయం మీద పెట్టిందో అదనంగా వాళ్ళకు దిగుబడి వచ్చే అవకాశం ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. Apart from this, our Honorable CM Revanth Reddy ji already increased the mess charges and cosmetic charges. Cosmetic charges almost 100% they are 200% they are increased. So first time in the history of India for government hostels this much amount has been increased by our Honorable Chief Minister Revanth Reddy ji. We all should be thankful to him because increasing the quality of the life of the students and food also, quality of the food also for students. And apart from this, my plan is to get a degree college also for this residential campus. So anybody from 5th class to degree, they can study here only in the campus. So that's what I'm planning. Definitely, I hope very shortly we'll get a dedicated degree college for our own social welfare school campus. Okay? Thank you one and all. Bye. Come on, say thanks. Thank you, sir. Very good. Hope you all get a very thank you so much, sir. Social welfare residential school and junior college. Today, I was passing through this road to go to Mittakankal village. So